అండ్ సార్ హాయ్ సార్. సంభవం యుగ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. Thank you, sir. అవును సార్. సో ఏంటి సార్ రోజు దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ బీన్ లైక్ నన్ను గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. అదే ఇప్పుడు బిజీగా అయింది, ఈ బిజీ డేస్ ఎలాగొచ్చాయి? అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయటకు బాగా వచ్చింది. లేదు సార్, మనకు క్రికెట్ తెలీదు, క్రికెట్ నేర్చుకున్న తర్వాత ఏ రోజు ఒకరు 6 కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది. ఈసారి ప్రాపర్గా షార్ట్స్ అనేవి ప్రాపర్గా ఆడుతున్నా. సో 11 ఐ థింక్ ఐ ప్లే అ గుడ్ షాట్ సో దట్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియన్స్, నేను చేసిన ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ఆడియన్స్కి ఖచ్చితంగా ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ మై కెరియర్ అని నా ఫీల్ అవుతున్నాను. సో 11 ఇన్వెస్టిగేషన్స్, 11 కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇందులో బాగా డిఫికల్ట్ ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీ ఏదో ఒక్కటి ఉందని. బాగా డిఫికల్ట్ అంటే సార్ డైరెక్టర్ని ఇన్వెస్టిగేట్ చేయడమే సార్. ఆయన్ని, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్లో జరిగేటప్పుడు ఈయన కథ చెప్తుంటే నేను ఈయన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఈయన ఎలా ఇది రాశాడు, ఎలా ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా ఇలా ప్లాన్ చేశాడు. ఒక నార్మల్ ఆడియోగా నేను కూర్చొని విన్నప్పటికీ, ఒక యాక్టర్గా విన్నప్పటికీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఫినిష్ అయ్యేటప్పటికి లైక్ ఈ క్వశ్చన్స్కి ఐ థింక్ ఆన్సర్స్ థియేటర్లోనే దొరుకుతుంది. సో ఐ నీడ్ టు బీ కామ్, బట్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అదే సార్, ఐ గేవ్ మై సెల్ఫ్ టోటలీ. ఇంకా 51 days ఏదైతే ఉందో జస్ట్ ఆయన మీద నమ్మి జస్ట్ నాకు ఇచ్చిన పేపర్ మీద సీను నా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ద ఫిల్మ్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. బాగా వచ్చింది సార్, సినిమా బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.